మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో చేరివచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రివేళ దేవుని వాక్యంలో నుండి మనం ప్రతి వారం కొనసాగిస్తున్నటువంటి ధ్యానాన్ని కొనసాగిద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుకుందాం. 10-11 వచనాలు మనం చదువుకుందాం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చదవబడిన లేఖన వాక్య భాగంలో నుండి దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడునుగాక. ప్రభు యొక్క ఆరోహణం, ఆ దృశ్యం ఏ విధమైన సత్యాలను తెలియచేస్తుందో మనం కొంతమేరకు అర్థం చేసుకున్నాం. ఈ రాత్రి వేళ ప్రభువు ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు ఒక మేఘము ఆయనను కొనిపోయింది. ఆయన కనబడకుండా ఆయన భౌతికమైన శరీరం, భౌతికమైన దృశ్యం ఇక ప్రభువు కనబడటం లేదు. ప్రభువు కనబడట్లేదు, కానీ ఈ శిష్యులు మాత్రం అలానే చూస్తూ ఉండిపోయారు. ఒలీవల కొండ మీద ప్రభు వెళ్ళిపోతున్నాడు, ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. అది చాలా అద్భుతమైనటువంటి దృశ్యం, అసాధారణమైనటువంటి దృశ్యం. అలాగైతే ఆయన వెళ్ళిపోతూ ఉంటే శిష్యులు అలానే ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారు. వాళ్ళు తేరి చూస్తూ ఉండగా 2 తెల్లని వస్త్రములు ధరించుకున్న దేవదూతలు, ప్రభువు కనబడట్లేదు కానీ దేవదూతలు వాళ్ళకి కనిపించి, ఆ దేవదూతలు 2 ఇలా చెప్తున్నారు, గలిలయ మనుషులారా, ఎందుకు మీరు ఆకాశము తట్టు తేరి చూస్తున్నారు? పరలోకానికి ఎలాగా ప్రభు ఎత్తబడ్డాడో, కొనిపోబడ్డాడో, అలాగననే ఈ యేసే అదే భౌతికమైన శరీరంతో, అదే విధమైనటువంటి రీతిలో, అదే స్థలంలో ఆయన పరలోకము నుండి దిగి వస్తాడు అని ఆయన 2వ రాకడను సూచించే సత్యాన్ని వాళ్ళకి ప్రకటన చేశారు కదా. అట్లాగైతే అపోస్తుల కార్యాల గ్రంథం యొక్క ఇంట్రడక్టరీ పార్ట్లో 1వ అధ్యాయం నుండి 1వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చెప్పుకున్నాం కదా. ప్రభు యొక్క పుట్టుక, ప్రభు యొక్క సేవ, ప్రభు యొక్క మరణం, ప్రభు యొక్క పునరుద్ధానం, ప్రభు యొక్క ఆరోహణం, ప్రభు యొక్క 2వ రాకడను గుర్చిన వాగ్దానం. చూడండి, సువార్తలలో మిళితమైన సంపూర్ణమైన సత్యం ఈ 11 వచనాలలో ఉపోద్ఘాతంలాగా, ప్రిల్యూడ్ అంటాం కదా, ప్రిఫేస్, ఇండెక్స్, ఎట్లాగైతే మనం ఒక పుస్తకంకి, ఒక అంశానికి ఇంట్రడక్షన్ చెప్పినట్టుగా భక్తుడైనటువంటి లూకా ఈ అపోస్తుల కార్యాల గ్రంథానికి ప్రభువు యొక్క దేవుని పిల్లలమైన మనకు ప్రభువునందు తెలుసుకోవలసిన ప్రత్యక్షతలన్నీ ఆ 11 వచనాల్లో చెప్పాడు. చెప్పి ఇక 12వ వచనం నుండి, దేవుని చిత్తమైతే మనం ముందున దినాల్లో ధ్యానం చేస్తాం, 12వ వచనం నుండి ఒలీవల కొండ మీద నుంచి ఆయన శిష్యులైనటువంటి దేవుని పిల్లలు పేతురు నుంచి 11 మంది శిష్యులు, మరి తిరిగి 120 మంది మేడగదిలో వారందరూ చేరుకొని ప్రార్థన చేస్తూ ముందున్నటువంటి సేవ కొనసాగించిన విధానమే అపోస్తుల కార్యాల గ్రంథం యొక్క సారాంశం అని మనం చెప్పుకున్నాం. అట్లాగైతే ఈ రాత్రివేళ శిష్యులు ఇంకా మేడగదిలోనికి పోలేదు.
ఒలీవల కొండ మీదనే ఉన్నారు. ప్రభువు వెళ్ళిపోయాడు కానీ వీళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. వీళ్ళు ఇలాగే ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారు. అందుకనే దూతలు అంటున్నారు, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశము తట్టు తేరి చూస్తున్నారు? ఇది వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నట్టుగా ఉందా, హెచ్చరిస్తున్నట్టుగా ఉందా, లేకపోతే హెచ్చరించడం అంటే గర్దిస్తున్నట్టుగా, ఏంటి అట్లాగా ఉన్నారు ఇంకా అన్నట్టుగా ఉందా, పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, అది మంచిగా చెప్తున్నట్టుగా ఉందా, లేకపోతే కొంచెం అడ్మానిష్ చేస్తున్నట్టుగా, హెచ్చరిక చేస్తున్నట్టుగా ఉందా? ఏ గలిలయ మనుషులారా, మీరెందుకు ఇంకా ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ప్రభు ఎలాగా ఆరోహణ వెళ్ళిపోయాడో ఆయన అలాగా దిగి వస్తాడు అని శిష్యులకు చెప్తున్న విధానం, దూతలు చెప్తున్న పద్ధతి, అది హెచ్చరిక చేస్తున్నట్టుందా, ప్రశంసిస్తున్నట్టుందా, జెంటిల్గా చెప్తున్నట్టుగా ఉందా, లేకపోతే కఠినంగా చెప్తున్నట్టుగా ఉందా? మీ దృష్టిలో ఎలా అనిపిస్తుంది? ప్రేమతో చెప్తున్నట్టుగా ఉంది. ఇంకా గట్టి చెప్పండి, ఏమి నెగిటివ్ మార్క్స్ లేవు. ఎలా ఉంది? గర్దిస్తున్నట్టుగా ఉంది. సహోదరులేమో ప్రేమతో చెప్తున్నట్టున్నారు. ఎలా ఉందన్నా? నిజానికి అక్కడ చెప్పినటువంటి విధానం అట్లానే ఉంది. ఎట్లాగా? ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు, ఏంటి మీరు ఇంకా పైకి చూస్తున్నారు? అది జెంటిల్గా ప్రేమతో గర్దిస్తున్నట్టుగానే ఉంది, హెచ్చరిస్తున్నట్టుగానే ఉంది. ఈ రాత్రి వేళ దేవుని పిల్లలైన ప్రభు శిష్యుల్లో, లేకపోతే విశ్వాసులమైన మన జీవితంలో కూడా ఈ అనుభవాలు ఎలా ఉంటాయో, అందులో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి పాఠం, సారాంశం ఏమిటో సాధ్యమైనంత మేరకు దేవుని ఆత్మ నడిపింపు ద్వారా మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యంలో దూతలు ప్రభువారి పరిచర్యలో చాలా స్థలాల్లో కనిపిస్తూ ఉంటారు కదా. ఆయన పుట్టినప్పుడు దూతలు ప్రకటన చేశారు కదా. ఆయన గెత్సెమనే వనములో వేదన పొందుతూ ఉన్నప్పుడు దూతలు పరిచర్య చేశారు. ఆయన శోధించబడి అరణ్యములో నుంచి వచ్చినప్పుడు దూతలు ఆయనను ఆదరించినట్లుగా, బలపరిచినట్లుగా మనం చూడగలం. ప్రభువారు సమాధిలో నుంచి తిరిగి వచ్చినప్పుడు ఆయన సమాధి బయట నిలబడి రాయి మీద కూర్చుండి దూతలు ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన ఇక్కడ లేడు అని చెప్పింది మనుషులు కాదు కదండి, దూతలు ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఆరోహణమైపోతున్నప్పుడు కూడా ఆయన దూతలే ప్రకటిస్తూ ఉన్నారు. మాత్రమే కాదు, అపోస్తుల కార్యాల గ్రంథం అంతటిలో దూతల యొక్క పరిచర్యని మనం విరివిగా చూస్తాం. పేతురుని చెరసాల్లో నుంచి బయటికి నడిపించాడు దూత కదా. యోహాను, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ప్రధాన యాజకుల ముందుకి మళ్ళీ చెరసాలలో నుంచి తెలియకుండా తీసుకొని వచ్చాడు దేవుని దూత. ఫిలిప్పుకి అజారోతు మార్గంలో వెళ్ళి సేవ చేయమని నడిపించింది దేవుని దూతనే. కాబట్టి దూతల పరిచర్య అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చక్కగా విస్తారంగా చూడవచ్చు. కానీ ఇక్కడ దూత చెప్తున్న విధానం హెచ్చరిక చేస్తున్నట్టుగానే ఉంది. గలిలయ మనుషులారా, విశ్వాసులారా, ఇంకా ఎందుకు ఇట్లానే చూస్తా నిలిచిపోయారు? ఇంకా ఎందుకు ఇక్కడనే నిలబడ్డారు? మీకు ముందు పని ఉంది. అట్లాగైతే ఈ రాత్రి వేళ దేవుని పిల్లలమైన మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే, గొప్ప ప్రత్యక్షతలు శిష్యులకు ఇవ్వబడ్డాయి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ప్రభు పుట్టుకను వారు చూడలేదు, కానీ శిష్యులు ప్రభు యొక్క సేవను వాళ్ళు చూశారు. 3.5 సంవత్సరాల బహిరంగపు సేవను వాళ్ళు చూశారు. యేసు ప్రభు వారు భూమి మీద నడవటం వాళ్ళు చూశారు. యేసు ప్రభు వారు నీళ్ల మీద నడవటం వాళ్ళు చూశారు. యేసు ప్రభు వారు ఆకాశ మండలము గుండా ఎక్కిపోవటం దేవుని శిష్యులు చూస్తూ ఉన్నారు. స్పెక్టాక్యులర్ విజన్ అంటారు కదా, అంటే అచంబిత్, అసాధారణమైనటువంటి దృశ్యాలు, దేవుని యొక్క మహిమ, నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడటం, లాజరుని బయటికి పిలిచి సమాధిలో నుంచి సజీవునిగా చేయటం, ఈ అద్భుతాలన్నీ చేశారు. శిష్యులు అనుకుంటున్నారు, ఇంకా కొంచెం ఇక్కడేదో అద్భుతం ఉంది, ఇంకా మనమేదో చూడాలి. అట్లాగైతే దూతలు ఇలా ప్రకటిస్తున్నారు,
ఓ గలిలయ మనుషులారా, దేవుని పిల్లలారా, శిష్యులారా, ఇంకెంత ప్రత్యక్షత కావాలి, ఇంకెన్ని అద్భుతమైన దృశ్యాలు మీకు చూపించాలి, ఇంకెంత దైవ దర్శనం మీకు కావాలి. చూడండి, విశ్వాస జీవితం ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ అన్నమాట. బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే దైవ ప్రత్యక్షతలు ఒకవైపు పొందుకోవాలి, దైవ ప్రత్యక్షతలతో పాటుగా దేవుని యొక్క పని కూడా ప్రక్కనే చేయాలి. నాకు ఓన్లీ దైవ ప్రత్యక్షతలే కావాలి, నేను కేవలం దేవుని గురించి నేర్చుకొని నింపుకొని చూస్తూనే ఉండిపోతా, అది విశ్వాస జీవితానికి సంపూర్ణత్వాన్ని తేదు. దూతలు అంటున్నారు, మీరు ఇప్పుడు దాకా చూశారు కదా, ఆయన సేవను చూశారు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథం 4:34. భక్తుడైనటువంటి దానియేలు పేరట ఉన్న గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నేజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. ఇక్కడ ఒక చక్కని ఉదాహరణని మనం చూస్తున్నాం కదా. ఎవరి గురించి రాయబడింది? రాజైనటువంటి నెబుకద్నేజరు. రాజైన నెబుకద్నేజరు ఏమనుకున్నాడంటే, ఇదంతా 30వ వచనం చూస్తారా? 4:30, 4వ అధ్యాయం 30వ వచనం. రాజు నెబుకద్నేజరును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునెను. అప్పుడే ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చి రాజుకు నెబుకద్నెజరుతో ఇలాగూ ప్రకటన చేసి, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరుముతారు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకిలాగు జరుగునని చెప్పెను. నెబుకద్నెజరు అనే ఈ రాజు బబులోను సామ్రాజ్యానికి అధినేత. ఈనేటి దినాల్లో బబులోను సామ్రాజ్యం ఎక్కడుందో తెలుసుకోవాలి అంటే దగ్గర ఇరాన్ అనే ప్రాంతంలో లేకపోతే ఇరాక్ అనే ప్రాంతంలో బబులోను సామ్రాజ్యపు యొక్క విస్తీర్ణత ఉండి ఉంటుంది అని పండితుల యొక్క అంచనా. ఆ స్థలంలో ఈ హ్యాంగింగ్ గార్డెన్స్ అనేటటువంటి బాబిలోనియన్ కల్చర్లో, బాబిలోనియన్ సివిలైజేషన్లో హ్యాంగింగ్ గార్డెన్స్ అంటారు. అంటే ఆ స్థలంలో వాతావరణం చాలా డ్రైగా ఉంటుంది, ఇసుక ప్రాంతం, ఎడారి ప్రాంతం, వర్షపాతం తక్కువ. అలాంటి స్థలంలో ఈ నెబుకద్నెజరు, రాజైనటువంటి నెబుకద్నెజరు ఏం చేశాడంటే, ప్రపంచపు అధినేత అయినటువంటి ఈ నెబుకద్నెజరు తన బలం చేత, తన జ్ఞానం చేత, తన అధికారం చేత, చరిత్ర ఏం చెప్తుందంటే, ఆయన ఒక వ్యక్తిని, విమెన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వచ్చినటువంటి స్థలం యూరోపియన్ లేడీ. ఆమె వచ్చినటువంటి స్థలం ఎటువంటిదంటే, ఆమె వాళ్ళ అమ్మ స్థలం అనమాట. అంటే వాళ్ళ మదర్ ల్యాండ్ ఫుల్ ట్రీస్, అంతా గ్రీన్గా పచ్చగా ఉంటుంది. ఈయన పెళ్లి చేసుకొని వచ్చింది మరి ఎడారి ప్రాంతంలో, చెట్లు లేవు, గ్రీనరీ లేదు, అంత డ్రైగా ఉంది. ఆమె డల్గా నీరసంగా ఉండేదట. రాజుగారు అన్నాడంట, ఎందుకు నువ్వు రోజు ఇలాగ డల్గా ఉంటున్నావంటే, ఆమె చెప్పిందంట, ఇక్కడ అసలు పచ్చదనమే లేదు, గ్రీనరీ లేదు, అంత డ్రైగా ఉంది. అంటే మీ ఇంటి దగ్గర ఎలాంటి గ్రీనరీ ఉంటుందో, మీ ఊరిలో ఎలాంటి పచ్చదనం ఉంటుందో, అది నేను ఇక్కడ ఎడారిలో నీ కోసం కలుగు చేస్తానని అందమైనటువంటి గార్డెన్స్, తోటలు, వనాలు సృష్టించాడు.
సృష్టించడం అంటే పుట్టించాడు. అది ప్రపంచ వింతలలో ఆ నేటి దినాల్లో మొదటిదిగా ఉండేది. ప్రపంచంలోనే ఈ ఎడారి ప్రాంతాల్లో ఇంత సౌందర్యవంతమైనటువంటి వేలాడే వనములు ఎలా తయారు చేశాడబ్బా, ఎంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఎడారిని నేను తోటగా మార్చగల సామర్థ్యం నాది, నా రాజధాని పట్టణం ఎంత అద్భుతంగా ఉంది, దేవుడెవరు, దేవుడెంత అని మనసులో అనుకున్నాడు అంతే. సర్వోన్నతుడైన దేవుడు ఆకాశము నుండి ఒక స్వరాన్ని వినిపించి ఏం చెప్పాడంటే, హలో మిస్టర్ నెబుకద్నెజర్ రాజుగారు, దేవుడు ఎవరిని నిలబెడతాడో వాళ్ళని రాజుగా చేస్తాడు. ఎలక్షన్లు కాదు, మనుషులు కాదు, ఓట్లు కాదు, మిషన్లు కాదు, లేకపోతే ఈ లోకములో మనకుండే జ్ఞానం కాదు. దేవుడు ఎవరిని నిలబెట్టుకోవాలనుకుంటాడో వాళ్ళని నిలబెట్టుకుంటాడు. అది నీకు అర్థం కావాలంటే నువ్వు కూడా 7 సంవత్సరాలు నువ్వున్న మనుషుల నుంచి తరమబడతావు. అడవి గాడిదల మధ్యలో, అడవి జంతువుల మధ్యలో గడ్డి మేస్తావు. ఎవరంటండి గడ్డి మేసేది? ఎవరంట గడ్డి మేసేది? నెబుకద్నెజరు. ఎట్లాంటోడు? ఈ నేటి దినాల్లో మనం ఎవరితో పోల్చుకోవచ్చు? పేర్లు చెప్పకపోయినా ఎలాంటి వ్యక్తులతో పోల్చుకోవచ్చు? ప్రధానమంత్రి కూడా చాలా చిన్నోడే. నెబుకద్నెజర్ అంటే ఆ రోజుల్లో ఎంతటి వాడంటే ప్రపంచం మొత్తం ఆయన క్రింద ఉంది. బంగారు శిరస్సును పోలిన సూచించేటటువంటి ప్రపంచ అధినేత. ప్రపంచ అధినేతలు ఈ రోజుల్లో ఎవరు లేరు. అమెరికాకి కూడా ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, రష్యాకి కూడా ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. అమెరికా, రష్యా, చైనా, ఇండియా అన్నీ ఒకడి కిందే ఉన్నాయనుకోండి. ఆ ఒక్క వ్యక్తి ఎలాంటి వాడై ఉంటాడు? అంత శక్తివంతుడు నెబుకద్నెజర్. అలాంటోడు ఏం చేశాడంట? ఆవులు, గేదెలు, మేకలు, అడవి జంతువులన్నీ గడ్డి మేస్తా తిరుగుతూ ఉంటే ఈ మహాప్రభావశాలి అయినటువంటి, ఇంతకీ ఇశ్రాయేలుని ఓడించింది ఎవరు? యూదుల్ని పట్టుకెళ్ళింది ఎవరు? దానియేలును చెర తీసుకొని పోయింది ఎవరు? ఈ ఎస్తేరుని, మొర్దెకైని, వాళ్ళ కుటుంబాలను, రాజవంశాలను, జంతువుల్ని కట్టినట్టుగా బానిసలు చేసుకొని వెళ్ళింది ఎవరు? ఆయనే, ఆ నెబుకద్నెజరే. అంతటి పరాక్రమవంతుడైన నెబుకద్నెజరు ఏం మేసాడంట? ఎన్ని రోజులు? ఒక రోజు కాదు, ఒక నెల కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం కాదు. ఎన్ని నెలలు అంటనా? 7 సంవత్సరాలు. బా, వాట్ ఎ గాడ్! దేవుడు అంటున్నాడు, నెబుకద్నెజరు నువ్వు గడ్డి మేస్తావు. నెబుకద్నెజర్ అంతోడితోనే గడ్డి దేవుడు మేపిస్తే మానవ మాత్రులు ఏ పాటి వారు కదా. ఇలాంటి సందర్భంలో నెబుకద్నెజర్ గడ్డి మేసిన తర్వాత మొట్టమొదటి యాక్షన్, మొట్టమొదటి కార్యం నెబుకద్నెజర్ ఏం చేశాడంట? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఏం చేశాడు? 34 వచనం, దానియేలు గ్రంథం 4:34. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఎటు తిప్పాడంటనా? ఆకాశము తట్టు ఎత్తి. ఏం భావం తెలియజేస్తుంది? ఆకాశము వైపు కన్నులెత్తటం అనే ఈ దృశ్యం దేన్ని సూచిస్తుందంటే, దేన్ని సూచిస్తుంది? మారు మనస్సును సూచిస్తూ ఉంది. మనస్సు మార్చుకున్న పద్ధతిని సూచిస్తూ ఉంది. అనేకమైన సందర్భాలు మనం చెప్పుకోవచ్చు. ధనవంతుడేమో పాతాళంలో ఉన్నాడు, దరిద్రుడైన లాజరేమో అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. అక్కడ నుంచి, ఈ పాతాళంలో నుంచి పైకి చూస్తున్నాడు. ఎవరు? ధనవంతుడు. మొట్టమొదటిసారిగా చూశాడు. భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడూ పైకి చూడలా. అట్లాగైతే ఆకాశము వైపు కన్నులెత్తి చూడటం ఒక వ్యక్తి జీవితంలో మారిన మనస్సును సూచిస్తూ ఉంది. పశ్చాత్తాపపడే హృదయాన్ని సూచిస్తూ ఉంది. అన్నిటికంటే విశేషంగా భక్తుడైనటువంటి లూకా సుంకరి అయిన ఒక వ్యక్తి యొక్క ప్రార్థనను రికార్డ్ చేశాడు కదా. రొమ్ము కొట్టుకొనుచు ఆ వ్యక్తి ఏమని ప్రార్థన చేశాడు? ఆకాశము తట్టు కన్నులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక. ఈ రాత్రి వేళ ఈ మాటను మీ మనసులో పెట్టుకోండి. ఆకాశము వైపు కన్నులెత్తి చూడటం అంటే మన హృదయాలలో పశ్చాత్తాప హృదయంతో ప్రభువుని చూడటం, ఆయన వైపు మన దృష్టిని పెట్టడం,
మనస్సు మార్చుకున్న అనుభవాన్ని సూచిస్తూ ఉంది. అట్లాగైతే ఆకాశము వైపు చూడటం అంటే మార్పు చెందిన, మనసు తిరిగిన అనుభూతిని తెలియచేస్తూ ఉంది. మాత్రమే కాదు, మీరందరూ చెప్పినట్టుగా ఆకాశం వైపు కన్నులెత్తి చూడటం అంటే మన జీవితాల్లో ప్రార్థన చేసే అనుభవాలను కూడా సూచిస్తూ ఉంది కదా. మనం ప్రార్థన చేసేటప్పుడు సొలొమోను దైవభక్తుడు మందిరాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆకాశము వైపు చేతులెత్తి దేవునికి ప్రార్థన చేశాడు కదా. యోహాను సువార్త మనందరికీ ఫెమిలియర్ ప్యాసేజ్ కదా. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు ప్రార్థన చేశారు? అక్కడ ప్రభు, మన రక్షకుడైన యేసు ప్రభు వారు ప్రార్థన చేశాడు. అపోస్తల కార్యాలకు దగ్గరగా ఉన్నాం కదా, చూద్దాం. చూడండి, 17వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 17:1 అన్న చదువుతున్నారు. చదవండి అన్న ప్లీజ్. యేసు ప్రభు వారు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లాగా అంటున్నాడు, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. చాలనా? 123వ కీర్తనలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. సొలొమోను ప్రార్థన చేసేటప్పుడు ఆకాశము వైపు కన్నులెత్తి, ప్రభు ప్రార్థన చేసేటప్పుడు ఆకాశము వైపు కన్నులెత్తి. అట్లాగైతే ప్రార్థన అనుభవాన్ని సూచించే అనుభవం కూడా ఆకాశము వైపు మనము కన్నులెత్తి చూడటం, చేతులెత్తటం, పరలోకం వైపు చూడటం అనే దృశ్యం ప్రార్థనా జీవితాన్ని సూచిస్తుంది. ఒకటి, ఆకాశం వైపు కన్నులెత్తి చూడటం అంటే మారు మనసు పొందటం. 2, ఆకాశం వైపు కన్నులెత్తి చూడటం అంటే ప్రార్థన చేయటం కదా. అంత మాత్రమే కాదు, ఈ భక్తుడైనటువంటి అబ్రహాముని దేవుడు దీవించినప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటికి రమ్మన్నాడు కదా. ఇంట్లో నుంచి బయటికి పిలిచి అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు? అబ్రహామా, పైకి చూడు ఒకసారి, ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో చూడు. దేవుడు అక్కడ ఏమన్నాడంటే, నువ్వు బాగా దీక్షగా చూసి లెక్క పెట్టగలిగితే లెక్కబెట్టు, లెక్క పెట్టగలిగితే లెక్కబెట్టు. ఆకాశము నీ మహిమను వివరిస్తూ ఉంది. దేవుని యొక్క మహిమ అర్థం కావాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం అర్థం కావాలంటే, దేవుని యొక్క నిత్య వాగ్దానాలు మనకు అర్థం కావాలంటే ఆకాశం వైపు చూస్తే అర్థమైంది కదా. నోవహు దైవభక్తుడిని నీళ్లల్లో నుంచి బయటికి తెచ్చిన తర్వాత, నావలో నుంచి బయటికి తెచ్చిన తర్వాత ఇంద్రధనస్సును దేవుడు తయారు చేసి ఏం చెప్పాడు? నేను ఈ ఇంద్రధనస్సును ఆకాశములో చూసినప్పుడల్లా నా వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను. అట్లాగైతే మారు మనసు పొందేటప్పుడు మనం పైకి చూస్తాం, ప్రార్థన చేసేటప్పుడు మనం పైకి చూస్తాం. దేవుని యొక్క దివ్యమైన మేలు, మంచితనం, గొప్పతనం, మహిమను చూడాలంటే ఖచ్చితంగా మనం ఆకాశం వైపే చూడాలి కదా. ఒక గొప్ప రీసెంట్గా చాలా సందర్భాల్లో ఈ చంద్రమండలం మీదకి మరి 2 ఆస్ట్రోనాట్స్ అక్కడే చంద్రమండలం మీదే ఉండి వచ్చారు కదా. సమ్టైమ్స్ బ్యాక్ ఒక రష్యన్ ఆస్ట్రోనాట్ని ఇట్లా అడిగారంట. ఆయన ప్రభుని నమ్మనివాడు, ప్రభుని ఎరగనివాడు. అతన్ని అడిగారంట, నువ్వు కూడా చాలా రోజులు చంద్రమండలంలో ఉన్నావు కదా, మరి నువ్వేమన్నా దోతల్ని చూసావా? డిడ్ యూ సీ ఏంజిల్స్ అని అడిగారంట. అడిగితే ఆయన అన్నాడంట, నేను చాలా దీక్షగా చూశాను, ఏంజిల్స్ కనబడలేదు, దేవుడు కనబడలేదు, ఇట్ ఈజ్ ఆల్ ఫేక్, అదంతా ఫ్యాబ్రికేషన్, దేవుడు లేడు, దోతలు లేవు, నాకెవరు కనబడలేదు అన్నారంట. ఒక దైవ సేవకుడు క్లిప్, BBC ఇంటర్వ్యూ క్లిప్ చూసి ఆ దైవ సేవకుడు అన్నాడంట, ఏంజిల్స్ని నువ్వు చూసుండవు కానీ, దేవదూతల్ని నువ్వు చూసుండవు కానీ, దేవదూతలు మాత్రం ఖచ్చితంగా నిన్ను చూసుంటారని చెప్పాడంట. దేవదూతలు పరలోకంలో వీళ్ళందరూ ఉంటే వీళ్ళని చూస్తూ ఉంటారు. 9 నెలల నుంచి వీళ్ళు ఉన్నారు, 6 నెలల నుంచి వీళ్ళు ఇక్కడ ఉన్నారు. దూతలు ఖచ్చితంగా చూసుంటారు, మనం చూడలేం దూతల్ని. ఈ రాత్రి వేళ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, పరలోకం వైపు కన్నులెత్తి చూసినప్పుడు, నక్షత్ర మండలాలను చూస్తున్నప్పుడు, సూర్యుడిని చూస్తున్నప్పుడు, చంద్రుడిని చూస్తున్నప్పుడు దేవుని యొక్క మంచితనం కనిపిస్తుంది, ఆయన మహిమ కనిపిస్తుంది, ఆయన గొప్పతనం కనిపిస్తుంది, ఆయన దివ్యమైన ప్రభావం కనిపిస్తుంది. రీసెంట్గా ఎవరో మరి నాతో మాట్లాడుతూ, మా అమ్మనో మరి నా ఫ్రెండ్స్లో ఎవరో అంటున్నారు, ఆకాశం ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంది, పగలు సూర్యుడు కనిపిస్తున్నాడు, ఒక్కొక్క సందర్భంలో చంద్రుడు కూడా పగల వేళ కనిపిస్తూ ఉన్నాడు, వీళ్ళిద్దరూ ఇలా కనిపించాలని
నక్షత్రాలన్నిటినీ పరిచిపెట్టాడు. అసలు ఆకాశం ఎంత పెద్దదిగా ఉండుంటుంది ఒకసారి చూడండి. మన బిజీ లైఫ్లో ఆకాశాన్ని చూడట్లా, సూర్యుడిని చూడట్లా. ఇప్పుడైతే చిన్నపిల్లలు మన రొటీన్ ఆఫ్ లైఫ్లో అసలు నక్షత్రాలను చూడట్లా, రాత్రి వెన్నెలను చూడట్లా. ఒకసారి చూడండి, దేవుని యొక్క గొప్పతనం కనిపిస్తుంది. కానీ ఈ దివ్యమైన, అంత మాత్రమే కాదు, స్టెఫెను దైవభక్తుడిని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఆకాశము తెరవబడుతుంది. ఒకసారి చూద్దాం, చూడండి. అక్కడే మనం ఉన్నాం కదా, మన అపోస్తుల కార్యాల్లోనే 7వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 7:55. అయితే భక్తుడైన స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు ప్రభువారు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడింది. చాలండి. ఈ రాత్రి వేళ ప్రకటన గ్రంథంలో ఉన్న సత్యాలను కూడా భక్తుడైనటువంటి యోహాను ఆకాశము తెరవబడటాన్ని చూసిన దృశ్యాన్ని మనం చూస్తాం. ఇంతకీ మనం నేర్చుకోవలసినటువంటి అంశం ఏమిటంటే, మారు మనసు అనుభవం, ఆకాశం వైపు చూడటం, ప్రార్థన చేసే అనుభవం, ఆకాశం వైపు చూడటం, దేవుని మహిమ కనుపరచబడే దృశ్యాలను చూసినప్పుడు ఆకాశం వైపు చూడటం. కానీ అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో శిష్యులు చూస్తున్నారే, వీళ్ళు చూస్తున్నటువంటి పద్ధతి, వీళ్ళు ఆకాశం వైపు చూస్తున్నటువంటి విధానం ఎట్లా ఉందంటే, మాకు ఇంకా ఏదైనా కనిపిస్తే బాగుండు, మాకు ఇంకా ఏదైనా ఇంకొక ఎక్స్ట్రా ప్రత్యక్షత, దీని వెంట ఇంకేం జరిగిద్దో, ఇక్కడే ఉండిపోతే బాగుండు. భక్తుడైన పేతురు కూడా రూపాంతరపు కొండ మీద ప్రభువు రూపాంతరం చెందిన అనుభవంలో పేతురు అంటున్నాడు, ప్రభువా మనం ఇక్కడే ఉంటే మంచిది. ఎందుకన్నాడు అంటారు? ఎందుకని ఉంటాడన్నా? 9వ అధ్యాయం లోకాసు వార్తలో ప్రభువా మనం ఇక్కడే ఉంటే మంచిది రూపాంతరం కొండ మీద ఎందుకన్నాడో తెలుసా? చూద్దాం, చూడండి. రూపాంతరపు కొండ మీద భక్తుడైన పేతురు ఎందుకు అలా అన్నాడో 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం లోకాసు వార్త 9వ అధ్యాయం 28వ వచనం నుండి ఆ క్రిందకి ఉంటుంది. 30వ వచనంలో మనం ఇలా చదువుతాము. అనువారు 33 చదవండి అన్న. ఆ ఇద్దరు పురుషులు వాళ్ళిద్దరు వెళ్ళిపోతూ ఉండగా ప్రభుతో ఇట్లా అంటున్నాడు, ఏలినవాడా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకొకటి మోషేకొకటి 3 పర్ణశాలలు మీకు కడతాము అని చెప్తున్నాడు. ఎందుకన్నాడు అంటే 9వ అధ్యాయంలో మనం కానీ చూస్తే ప్రభు ఏం చెప్పాడో చూద్దాం, చూడండి. 22వ వచనం 9:22. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది థ్యాంక్ యూ అన్న. మీకు అర్థమైందా ఎందుకో? ఇప్పుడు అర్థం కాలేదు కదా? అర్థమైందమ్మా? వెరీ గుడ్. 24వ వచనం కూడా చూడండి. తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని. అంటే ప్రభు ఏం చెప్పాడంటే దానికంటే ముందు ఈ మాటలు చెప్పినది మొదలుకొని 28వ వచనం చూడండి. 9:28 లోకాసు వార్త 9:28. ఈ మాటలు చెప్పినది, ఏ మాటలు? పైన మాటలు. పైన ఏం చెప్పాడంటే ఒకడెవరైనా నన్ను వెంబడించాలి అంటే ఏం చేయాలంట? సిలువనెత్తుకోవాలి అని చెప్పాడు. ఇంకొకటి ఏం చెప్పాడంటే ఇంతకీ మీరు అందరూ నన్ను ఏమనుకుంటున్నారు అని అడిగారు. అడిగితే అందరూ ఒక్కొక్క మాట చెప్పారు. అప్పుడు పేతురే చెప్పాడు, ప్రభువా నువ్వు దేవుని కుమారుడువు, పరిశుద్ధ దేవుని కుమారుడువు, జీవము గల మాటలు కలిగిన వాడువు, నువ్వే దేవుని కుమారుడువు, పరిశుద్ధుడివి, మేము గుర్తుపట్టాం అన్నాడు. అక్కడ నుంచి ప్రభువు చెప్పటం మొదలుపెట్టాడు. ఏం చెప్పడం మొదలుపెట్టాడంటే దేవుని కుమారుడు సిలువ వేయబడతాడు, అప్పగించబడతాడు,
కొట్టబడతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేస్తాడు. ఇప్పుడు చెప్పండి, కిందకెళ్తే ఆ పైన మాటలన్నీ పేతురు విన్నాడు కదా. ఏం మాటలు? మనిషి కుమారుడు చచ్చిపోవాలా, మనిషి కుమారుడు కొట్టబడతాడు, మీరు నన్ను వెంబడించాలంటే సిలువనెత్తుకోవాలా. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? కిందకెళ్తే జరుగుతాయి. కాబట్టి పైనే రూపాంతరం పొందినటువంటి ఆ మహిమాన్వితమైన స్థలంలోనే మనం ఇక్కడే నిలిచిపోతే మనకేముంటుంది? ఆ కిందకెళ్ళి శ్రమపడే అవసరం ఏమీ ఉండదు. అందుకని భక్తుడైన పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా, మేము కష్టపడి నీకోసం పర్ణశాలలు కడతాం, మనం ఇక్కడే ఉండిపోదాం. ఈ రాత్రి వేళ విశ్వాస జీవితంలో వీళ్ళు ఆకాశము వైపు తేరి చూస్తూ ఎందుకు ఉండిపోయారంటే, మనం ఇక్కడే ఆగిపోదాం, మనం ఇక్కడే నిలిచిపోదాం, ఇక కిందకి వెళ్ళొద్దు, ఇక్కడనే ఉందాం. ప్రభు చెప్పాడు కదా, ఎలా వెళ్ళాడో అలా వస్తాడని. ఒకవేళ ఆయన వచ్చేదాకా ఇక్కడే ఉందాం. ఆయన ప్రత్యక్షతల్లో ఇంకా ఏం దొరుకుతుందో, ఇంకా ఏం కనిపించిద్దో, మనం ఇక్కడే నిలిచిపోదాం. శిష్యులు ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా లేరు. అట్లాగైతే ఈ రాత్రి వేళ విశ్వాస జీవితంలో మనం కూడా ఎక్కడైనా ఆగిపోయిన స్థితిలో ఉన్నామా? శిష్యులు రూపాంతరం కొండ మీదే ఉండిపోవాలి అనుకున్నారు. శిష్యులు ఒలీవల కొండ మీదనే నిలిచిపోవాలి అనుకున్నారు. ఇక కిందకొద్దు, ఇక ముందుకొద్దు, ఇక్కడే ఇలానే సంతోషభరితమైన వాతావరణంలోనే, స్పెక్టాక్యులర్ గ్లోరియస్ ఎక్స్పీరియన్సెస్లోనే ప్రభు ఆరోహణమై వెళ్ళటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆకాశ మండలం గుండా ఆయన ఎక్కిపోతా ఉన్నాడు. చాలా అద్భుతంగా ఉంది. మనం ఇంకెక్కడే ఉందాం, ఇలానే ఉందాం, ఇక్కడే చూస్తూ ఉండిపోదాం. అట్లాగైతే దూతలు అంటున్నారు, ఓ గలిలియ మనుషులారా, మీరు ఇంకెక్కడే ఉండిపోతారా? మీరిక్కడే నిలిచిపోతారా? మీరిక్కడే ఆగిపోతారా? మీరిక్కడే పాజ్లో ఉంటారా? లేదు లేదు, దేవుడు మీకు చెప్పాడు కదా, యెరూషలేములోను, యూదయలోను, గలిలయలోను, సమరయలోను బూదిగంతాలకి వెళ్ళమని పైన చెప్పాడు కదా. మీరు ముందుకు వెళ్ళరా? సర్వలోకానికి సువార్త ప్రకటించాలని, దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయాలని ఆయన మీకు చెప్పాడు కదా. మీరు ఆ పని చెయ్యరా? మీరిక్కడే ఉండిపోతారా? అట్లాగైతే విశ్వాస జీవితంలో మనం కూడా ఎక్కడైనా ఆగిపోయిన స్థితిలో ఉన్నామా? ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని పిల్లలం ఆగిపోయే పరిస్థితులు మన జీవితంలో ఉండొచ్చు, నిలిచిపోయే పరిస్థితులు మన జీవితంలో ఉండొచ్చు. ఇక్కడే ఇదే చూస్తూ ఇలానే ఉండిపోదాం అనుకునే భావాలు మన జీవితంలో రావచ్చు. శిష్యులకి అలా అనిపించింది, మనం ఇక్కడే ఉండిపోతే మంచిది, ఇంక ఇలానే చూస్తూ నిలిచిపోదాం, ఒలీవల కొండ మీదే ఉందాం, ఇంకేం జరిగిద్దో, ఇంకేం దేవుడు చూపిస్తాడో, ఇంకేం మనకు కనిపించిద్దో. దూతలు అంటున్నారు, మీరు ఇలా నిలిచిపోవటానికి వీల్లేదు, మీరు ముందుకి వెళ్ళాలి. దేవుని పిల్లల జీవితాల్లో కూడా అలా నిలిచిపోయే అనుభవాలు కొన్ని ఉండొచ్చు కదండి. ఎలాంటి అనుభవాలలో మనం ఒక్కొక్క సందర్భాల్లో నిలిచిపోయే పరిస్థితులు వస్తాయో మీ అనుభవాల్లో ఏమైనా చెప్పగలరా? వాక్య అనుభవాల్లో తర్వాత ఇది అడగటం కష్టం, ఇవి చెప్పుకోవటం కష్టం. మన అనుభవాల్లో ఎక్కడైనా మనం నిలిచిపోయే అనుభవాలు, ఆగిపోయే అనుభవాలు, కొన్ని సందర్భాల్లో విషాదమైన అనుభవాల్లో, దుఃఖభరితమైన అనుభవాల్లో, కష్టతరమైన అనుభవాల్లో దేవుని పిల్లలమైన మనము ఎలాంటి అనుభవంలోకి వస్తామంటే, ఇక చాలు, ఇక చాలు, నా వల్ల కాదు, నేను ముందుకు వెళ్ళలేను, అలా చెప్పుకున్న ఒక విశ్వాసి, అలా అనుకున్న ఒక అనుభవం మీ జీవితంలో ఏమన్నా ఉందా? నాకు కూడా ఉన్నాయి చాలా. మీకు చెప్పాలంటే చాలా సమయం పట్టింది. చాలా సందర్భాల్లో ప్రభువా ఇలా కాకుండా ఇంకొక దారి అయితే బాగుండు, ఇలా కాకుండా ఇంకొక పద్ధతి అయితే బాగుండు, ఈ అనుభవం కాకుండా ఇంకొకటైతే బాగుండు, ఇంకా చాలు అని అనిపించిన అనుభవాలు విశ్వాస జీవితంలో ఉంటాయి. మీకే కాదు,
నాకే కాదు, ఒక అద్భుతమైన దైవ గ్రంథమైన బైబిల్లో ఉన్న ఆశ్చర్యమైనటువంటి సత్యం మాట యాకోబు పత్రికలో మనం చూస్తాం. ఏం మాట అది అంటే, ఏలియా మన వంటి స్వభావము కలవాడే. నాకు ఇష్టమైన మాట, మీకు ఇష్టమో లేదో నాకు తెలీదు. చాలామందికి ఇష్టమైన మాట, చాలామంది దైవభక్తులకి ఇష్టమైన మాట. ఏలియా మన వంటి స్వభావము కలవాడే. భక్తుడైన యాకోబు ఈ మాట రాస్తున్నప్పుడు ఏలియా మన వంటి స్వభావము కలవాడే అని రికార్డ్ చేస్తున్నప్పుడు ఏ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాశాడో చెప్తారా? చూడండి అసలు ఎక్కడ చెప్పాడో. చదవండి అన్న. 5వ అధ్యాయం 17వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము కల మనుష్యుడే. ఏ సందర్భాన్ని సూచిస్తూ చెప్పాడు? వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి. ఏ సందర్భాన్ని సూచిస్తూ రాశాడంటే ఏలియా యొక్క ప్రార్థనా జీవితాన్ని సూచిస్తూ చెప్పాడు. రెండవది ఏలియా యొక్క సేవా జీవితాన్ని సూచిస్తూ చెప్పాడు. ఏంటిదండి ఏలియా సేవా జీవితం? ఏలియా సడన్గా కనిపిస్తాడు. ఎక్కడ అంటే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో తిష్బీయుడైనటువంటి ఏలియా ఆహాబు ముందు సడన్గా కనిపిస్తాడు. సీన్లోకి, పిక్చర్లోకి సడన్గా వస్తాడు. ఏలియా దైవభక్తుని యొక్క అనుభవాలలో ఎంత గొప్ప అనుభవాలు ఉన్నాయంటే మనం చెప్పటానికి సాధ్యం కాదు. ఆకాశము నుండి ఏం కురిపించాడు? అగ్నిని కురిపించాడు. ఆకాశము నుండి అగ్నిని కురిపించాడు. ఆ రోజుల్లో మొబైల్స్, వాట్సాప్లు, కమ్యూనికేషను, ఫోన్లు లేవు కాబట్టి కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తలు, ఒకవైపు భక్తుడైన ఏలియా ఒక్కడే. వీళ్ళిద్దరూ కాంపిటీషన్ పెట్టుకున్నారు. మధ్యలో ఆహాజు రాజున్నాడు. జరిగిందేంటి? ఆహాజుకి ఆయన ప్రవక్తలైనటువంటి బయలు ప్రవక్తలకి ఏలియా ఇలాగ హెచ్చరిక చేశాడు, చలో మనిద్దరం బలర్పిద్దాం. ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి మన బలిని కానీ అది దహిస్తే ఆ దేవుడు నిజమైన దేవుడు. ఆ చరిత్ర మనకు తెలుసు కదా. 2 తలంపుల మధ్య మీరు ఎన్నాళ్ళు కొట్టుకుంటారు, ఆలోచన చేస్తారు, రండి అని నిరూపించినప్పుడు ఏలియా చేసిన ప్రార్థనకి అగ్ని దిగి వచ్చింది, బలి దహించబడింది. బయలు ప్రవక్తల్ని చంపించిన తర్వాత ఆహాజుకి హెచ్చరిక చేశాడు. ఆహాబు, నువ్వు త్వరగా రథం సిద్ధం చేసుకొని వెళ్ళిపో. ఎందుకు? భయంకరమైన వర్షం రాబోతుంది. 3 సంవత్సరాలు వర్షం లేదు. 3 సంవత్సరాలు వర్షం లేదు. కరువు వచ్చింది, కష్టం వచ్చింది. రాజుగారు అంటున్నాడు, నీ వల్లే ఈ కరువు అంతా వచ్చింది అంటున్నాడు ఏలియాని. ఇప్పుడు చూడండి, ఈ రాజుగారు ఇంటికి వెళ్ళే లోపు మోపైన వాన కురిసింది. ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు? ఒకవేళ కర్మేలు పర్వతం మీద దృశ్యం ఏం జరిగిందో, బయలు ప్రవక్తలని ఏలియా చంపించిన ఇన్ఫర్మేషన్ కానీ చివరి వరకు అందరికీ అందలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన గుంటూరులో జరిగింది ఈవెంట్, మొబైల్ లేదు, కమ్యూనికేషన్ లేదు, నెట్వర్క్ లేదు, జర్నలిస్ట్ లేరు, టీవీ ఛానల్స్ లేవు. ఇక్కడ ఏలియా గెలిచాడు. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ చెన్నైకి వెళ్ళాలా? ఎంత ఫాస్ట్గా వెళ్ళిద్ది? కష్టమే కదా. ఇప్పుడు ఏలియా చేసిన పని ఎంతమందికి ఫాస్ట్గా తెలిసింది? తెలీదు. ఎవరి వలన వర్షం వచ్చింది? ఏలియా వల్ల వచ్చిందా, లేకపోతే బయలు వల్ల వచ్చిందా? దేవుడైన యెహోవా. అక్కడ వాళ్ళకి తెలుసు, మరి మిగిలిన వాళ్ళకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అందుకని రాజుగారి భార్య అయిన యెజబేలు ఇంటి దగ్గర ఉంది. వర్షం పడుతుంది. ఆమె అనుకుంది, ఒకవేళ బయలు గెలిచాడేమో, అందుకనే వర్షం పడుతుంది. అయితే రాజు ఇంటికి వచ్చి చెప్పాడు,
బయలు వలన వర్షం పడట్లేదు, దేవుడైన యెహోవా వలన వర్షం పడుతుంది. ఏలియా బలిని దేవుడు స్వీకరించాడు, ఏలియా నన్ను హెచ్చరించాడు. మీరు కానీ గమనిస్తే యెజబేలు ఒక దూతను పంపించి ఏలియాని ధమ్కి ఇస్తుంది, హెచ్చరిస్తుంది, వార్నింగ్ ఇస్తుంది. ఏమని వార్నింగ్ ఇచ్చిందో తెలుసా? రేపటికి కానీ నిన్ను చంపకపోతే దేవుడు నాకు పెద్ద అపకారం చేస్తాడు, రేపటికల్లా నిన్ను చంపుతా. మీరు ఎప్పుడైనా ఊహించారా? నేను అనుకున్నాను, ఈ యెజబేలు నిజంగా ఇంత పవర్ఫుల్ అయితే, యెజబేలు నిజంగానే ఇంత రెబలియస్ పవర్ఫుల్ లేడీ అయితే ఆమె ఏం చేయాలా? ఒక దూతను పంపించింది కదా. ఏలియా ఒక్కడున్నాడా, 10 మంది ఉన్నారా? ఒక్కడున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈవిడ ఏలియా దగ్గరికి దూతను పంపించినామా, ఒక 5 మందిని పంపించి ఏలియాని చంపేయండ్రా అని చెప్పొచ్చు కదా. చంపమని చెప్పలా చంపమని చెప్పకుండా ఏం చెప్పింది? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయమున తీసారా? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలను అందరినీ చంపిన సంగతియును ఆహాబు భార్య అయిన యెజబేలునకు తెలియచెప్పగా, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించింది. రేపు ఈ వేళకు దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బేర్షబాకు చేరి అక్కడ ఉండుమని తన దాసునితో చెప్పి, ఏలియా ఏం చేస్తున్నాడమ్మా? 4వ వచనం. ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని. అప్పుడు ఏం జరిగిందంట? 7వ వచనం. అయితే యెహోవా దూత 2వ మారు ముందొచ్చాడు, మళ్ళీ 5వ వచనంలో ఒకసారి వచ్చాడు కదా. అతడు బదిరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పి, అతడు చూచినంతలోనే అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి. ఏం చెప్పొచ్చు దీన్ని, ఈ అనుభవాన్ని? ఆగిపోయిన అనుభవం కదా. ఎట్లా ఆగిపోయాడు? శ్రమానుభవాలు కలిగినప్పుడు, తొందరతో కూడిన అనుభవాలు కలిగినప్పుడు, భయక్రాంతులుగా చేయబడినప్పుడు, విశ్వాస జీవితంలో దేవుని పిల్లలమైన మనము కొన్ని సందర్భాల్లో ఏమైపోతాం? వి విల్ స్టాప్. ఏలియా ఆగిపోయాడు. మీరు కానీ గమనిస్తే 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో ఏలియా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. సారెపతుకు వెళ్ళు, అక్కడ నీకోసం భోజనం సిద్ధంగా ఉంటుందంటే అక్కడికి వెళ్ళాడు. కెద్రోను వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకు కాకుల చేత ఆహారాన్ని పంపిస్తానంటే అక్కడికి వెళ్ళాడు. దేవుడు చెప్పినట్టుగా నడిచాడు. కర్మేలు పర్వతం మీదకి వెళ్ళు, అగ్నిని కురిపించే సవాలు నేను చేస్తానంటే కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి కృంగిపోయిన బలిపీఠాన్ని నిలవబెట్టి దేవుడు చెప్పిన ప్రతి కార్యాన్ని చేశాడు. ఈ రాత్రి వేళ 19వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికే భక్తుడైన ఏలియా ఎక్కడికి వెళ్ళాడంట? బేర్షబాకు వెళ్ళి ఎవరు చెప్పారు వెళ్ళమని? ఎవరు చెప్పారన్నా? ఎవరు చెప్పలా, దేవుడు చెప్పలా, ప్రభు నడిపింపు లేదు. దేవుని పిల్లల జీవితాల్లో శ్రమ విస్తారంగా కలిగినప్పుడు, దుఃఖం విస్తారంగా కలిగినప్పుడు, భయము విస్తారంగా కలిగినప్పుడు, తొందర మన జీవితాలని చుట్టుకున్నప్పుడు దేవుని పిల్లమైన మనము ఎలా ఉంటామంటే ఆగిపోతాం.
నిద్రపోతాం. ఏలియా అంటున్నాడు మరణాపేక్ష కలిగిన వాడై కదా, యెజబేలు యొక్క జస్ట్ ఒక్క ఇన్ఫర్మేషన్ చాలు, వన్ సింపుల్ మెసేజ్, వార్నింగ్. యూట్యూబ్ దగ్గరే ఆగిపోతున్న విశ్వాసులు బోల్డ్ అంతమంది ఉన్నారు కదా. ఎక్కడ ఇంకా 24 అవర్స్ యూట్యూబే, ఇంకా 24 అవర్స్ ఒకటే ఛానల్, 24 అవర్స్ ఒకే వార్తలు, 24 అవర్స్ ఒకే విషయం. విశ్వాస జీవితంలో ఆగిపోవటానికి వీల్లేదు. శత్రువు మనల్ని వెంటాడుతున్నప్పుడు ఆగిపోవటానికి వీల్లేదు. ప్రభువు తన దూతను పంపించి ఏలియాతో అంటున్నాడు, ఏలియా నీ ముందు చాలా ప్రయాణం ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అగ్నిరథాల మీద నువ్వు ఎత్తుకొని పోబడాలా. నువ్వెక్కడ ఆగిపోయావు? బదిరి వృక్షం క్రింద నిద్రపోతున్నావు. నువ్వెక్కడికి ఎత్తబడాలా? పరలోకానికి. నువ్వు అగ్నిరథాలు నీ కోసం సిద్ధమవుతున్నాయి, నువ్వేమో ఇక్కడ నిద్రపోతా ఉన్నావు. ఏలియా నువ్వు రాజులకి అభిషేకం చేయాలా, ఎలీషాని సిద్ధం చేయాలా, నువ్వేమో గుహలోకి వచ్చి నిద్రపోతా ఉన్నావు, దాక్కుంటున్నావు. విశ్వాస జీవితంలో ఆగిపోయే అనుభవాలలో తొందర కలిగినప్పుడు మన విశ్వాస జీవితంలో మనము ఆగిపోయే అనుభవాలు మనలో ఉండొచ్చు. ఇంకా ఒక సందర్భాన్ని కూడా మనం చూద్దాం. యెహోషువ అనుభవంలో కూడా ఒక సంగతిని మనం చూడొచ్చు. యెహోషువ గ్రంథాన్ని మనం చూద్దాం. చూడండి, 17వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చూద్దాం. ఇశ్రాయేలీలు, యెహోషువ 17:13 చదువుతున్నారు. ఇశ్రాయేలీలు బలవంతులైన తర్వాత ఒక్క చీటీతోనే ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి. పదహారు వచనం చూడండి. అందుకు యోసేపు పుత్రులు, ఆ మన్యము మాకు చాలదు, అదియుగాక పల్లపు చోట నివసించు కనానీయులకు అందరికీ, అనగా బేత్సెయోనులోని వారికిని, దాని పురములలోని వారికిని, యజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములున్నవనిరి. యెహోషువ అంటున్నాడు, మీరు ఇక్కడే ఎందుకు ఆగిపోయారు? ఎవరు ఆగిపోయారంట? నంబర్ 1, మనకి దుఃఖకరమైన అనుభవాలు సంభవించినప్పుడు, వేదనాభరితమైన అనుభవాలు సంభవించినప్పుడు, కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు విశ్వాసులు ఆగిపోయే అనుభవాలు ఉండొచ్చు. రెండవది, విజయాలు వచ్చినప్పుడు కూడా ఆగిపోవచ్చు. ఎలాంటి విజయాలంటే, ఇదిగో ఇక్కడ వీళ్ళకి ఏం జరిగిందంటే, యెహోషువ అందరికీ స్వాస్థ్యాన్ని పంచాడు. ఎఫ్రాయిము గోత్రము, మనష్షే గోత్రం. అంటే ఎవరి పిల్లలు వీళ్ళిద్దరు? మనష్షే ఎఫ్రాయిములు ఎవరి పిల్లలు? యోసేపు పిల్లలు. వీళ్ళిద్దరు వచ్చారు. వచ్చి యెహోషువతో గొడవ ఆడుతున్నారు. ఏమని గొడవ ఆడుతున్నారంటే, మాకేంటి ఒక్క చీటీతోనే ఆపేశావు, ఇచ్చి వదిలేశావు, మాకు స్థలం సరిపోట్లా. యెహోషువ ఏమన్నాడు తెలుసా? కనానీయుల దేశం మీ ముందుంది, కొండంతా మీ ముందుంది, మీకు మీరే నరుక్కొని ముందుకు వెళ్ళండి. ఎందుకని యెహోషువ దగ్గరికి వచ్చి అడిగారు వీళ్ళు? మనష్షే ఎఫ్రాయిమీలు ఎందుకు వచ్చారంటే, యెహోషువ ఎవరి గోత్రం వాడు? యెహోషువ ఎవరి గోత్రం వాడు? ఎఫ్రాయిము గోత్రం వాడు. అంటే నువ్వు మావాడివి కదా, నువ్వు మా సంతతికి చెందినోడివి కదా, మాకేంటి తక్కువ ఇచ్చావు, మాకేంటి విజయం అంతా నీదే కదా, నువ్వే కదా కష్టపడి తెచ్చింది, కానీ మరి మాకు కొంతే దొరికిందేంటి? దేవుని పిల్లలు విజయాల్లో కూడా ఆగిపోయే అనుభవాలు ఉండొచ్చు. ఒకసారి ఒక గొప్ప ఆర్టిస్ట్ చాలా మంచి అద్భుతమైనటువంటి ఒక శిల్పాన్ని తయారు చేసేట. అది ప్రపంచంలోనే అతి గొప్పదైన శిల్పంగా కనిపిస్తూ ఉంది. అయితే రోజు పొద్దున్నే లేవటం, దాన్ని చూసుకోవటం, దాని ముందే నిలబడటం,
దాన్నే చూసుకుంటా ఉన్నాడట. ఈలోపు వాళ్ళ గురువు వచ్చాడట. గురువు వచ్చి ఈ శిల్పకారుడు చేసిన ఈ అద్భుతమైనటువంటి శిల్పాన్ని, లేకపోతే ఆర్ట్ని ఆయన చూసి దాన్ని చిందరవందరగా ముక్కలు ముక్కలుగా నరికి దాన్ని పాడు చేశాడండి. పాడు చేసిన తర్వాత ఈ శిల్పకారుడు ఓనర్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యని అడుగుతున్నాడు, ఇదేంటి నువ్వు ఎలా చేసావు? ఇంత అద్భుతమైనటువంటి కళాఖండాన్ని, మంచి వరల్డ్ ఫేమస్ యాంటిక్ పీస్ని నువ్వేంటి దీన్ని ఎలా చేసావంటే, వాళ్ళ వైఫ్ చెప్పిందంట, నేను కాదు దీన్ని పాడు చేసింది, మీ టీచర్, మీ గురువు గారే పాడు చేశారన్నాడంట. అంటే అతను వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ఎందుకు నువ్వు నేను తయారు చేసిన దాన్ని పాడు చేసావంటే ఆయన చెప్పాడంట, దట్ ఈస్ స్పాయిలింగ్ యూ. అది నిన్ను పాడు చేస్తుంది. ఎందుకు పాడు చేస్తుంది? నువ్వు దాని ముందే నీ కళంతటిని ఆపేశావు, ఆగిపోయావు. నో ఫర్దర్ ప్రోగ్రెస్, నో ఫర్దర్ మూమెంట్. నువ్వు అక్కడే ఉన్నావు. దేవుని పిల్లలు విషాదమైన అనుభవాల్లో మనం ఆగిపోవచ్చు, విజయాలు పొందిన అనుభవాల్లో ఆగిపోవచ్చు, మహిమతో కూడిన దృశ్యాల దగ్గర ఆగిపోవచ్చు. ఈ రాత్రి వేళ దేవుని పిల్లల జీవితాల్లో దూతలు చేసే హెచ్చరిక, శిష్యులకు ప్రభువు ఇచ్చే సూచన ఏమిటంటే, ఓ గలిలయ మనుషులారా, ఇంకెంతసేపు దీని వైపే చూస్తూ ఉంటారు, ఇంకెంతసేపు ఇక్కడే ఆగిపోయి ఉంటారు, మీకు చాలా ముందు పని ఉంది. దేవుని పిల్లలు ముందుకు వెళ్ళేవాళ్ళు. మూల పాఠాల దగ్గర ఆగిపోయిన విశ్వాసులు బైబిల్లో ఉన్నారు. ఎవరో చెప్తారా? వెరీ గుడ్. ఎవరు? గలతీయులు. మూల పాఠాల దగ్గర ఆగిపోయినటువంటి భక్తులు. హెబ్రీ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, హస్త నిక్షేపణం, రక్షణ, బాప్తీసం, ఇలాంటి మూల పాఠాలను నేర్చుకుంటూ మీరు ఇంకా ఎంతకాలం ఉంటారు? గొప్ప పాఠాలను నేర్చుకోవటానికి, కఠినమైనటువంటి క్లిష్టమైన ఆహారాన్ని భుజించటానికి మీరెప్పుడు ముందుకు వెళ్తారు? భక్తుడైన పౌలు విజయం వెంట విజయం, సంఘం వెంట సంఘం, స్థలము వెంట స్థలం, ఖండం వెంట ఖండం, భక్తుడైనటువంటి పౌలు దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తానే కనిపిస్తాడు. ఒకళ్ళిద్దరు ఎగ్జాంపుల్స్ మీరు చెప్పగలరా? ఆగకుండా ముందుకు వెళ్ళినటువంటి దేవుని పిల్లలు. మోషే భక్తుడు. మీకు ఒక సత్యాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. భక్తురాలైనటువంటి నయోమి జీవితాన్ని మీరు చూడండి. విషాదమైన అనుభవంలో, కన్నీళ్ల పర్వమైన అనుభవంలో, ఒకవేళ నయోమి ప్లేస్లో మీరుంటే, నయోమి ప్లేస్లో నేనుంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం? మనం ఎలా ప్రతిస్పందిస్తాం? మీరెలా రెస్పాండ్ అవుతారు అలాంటి సిట్యువేషన్స్కి? ఎలాంటి సిట్యువేషన్? మోయాబుకు వచ్చింది, క్రొత్త స్థలానికి వచ్చింది. ఆ క్రొత్త స్థలంలో ఇల్లు రెంట్ తీసుకొని ఉంటారు, లేకపోతే ఒక స్థలం కొనుక్కొని ఉంటారు. వాళ్ళకున్న స్తోమతలో ఏదో సెటిల్ అవుతూ ఉండుంటారు. కిల్యోను మహలోను ఏదో ఉద్యోగం చేస్తూ ఉండుంటారు. పిల్లలు పెద్దోళ్ళై చదువుకున్న తర్వాత చక్కటి పెళ్ళిళ్ళు జరిగినాయి. ఫస్ట్ భర్త చనిపోయాడు. చాలా భయంకరమైన సెట్ బ్యాక్ కదండి. స్ట్రాంగ్ హెడ్ ఇంట్లో లేడు. కొన్ని రోజులైన తర్వాత కొడుకు చచ్చిపోయాడు. కోడలు ఇంట్లో ఉంది, పిల్లలు లేరు, భర్త లేడు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో అనారోగ్యం పాలై ఉంటే డబ్బులు కూడా అయిపోయి ఉంటాయి. రెండో కొడుకు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు చూడండి, ఈ నయోమి పరిస్థితి ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడ ఉండాలా? దేవుడు తన ప్రజలను దర్శించాడని విని నయోమి ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందన్నా? మోయాబు నుంచి బెత్లెహేముకు రావటానికి సిద్ధపడింది. ప్రియమైన దేవుని పిల్లరా, విశ్వాసులమైన మనము ఒక దృశ్యం దగ్గర, ఒక అనుభవం దగ్గర, ఒక విజయం దగ్గర, ఒక కన్నీటి అనుభవాల దగ్గర, కొన్ని ఎపిసోడ్స్ దగ్గర, కొన్ని మైల్ స్టోన్స్ దగ్గర, కొన్ని అనుభవాలలో వీఆర్ నాట్ supposed to stop over there. We are not supposed to give a pause over there. We are not supposed to stay over there. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఇలానే ఆగిపోయారు, ఇక్కడే ఉండిపోయారు? నయోమి ముందుకు వెళ్ళింది కదా. మీరు కానీ గమనిస్తే
నయోమి బయలుదేరి వచ్చేటప్పుడు ఒక్కతే రావాలని నిర్ణయం చేసుకుందా, లేకపోతే తోడెవరైనా ఉన్నారా? మీరు యూదుల చరిత్రని గమనించండి. యూదులు ఈ గాజా క్యాప్టివిటీలో చాలామంది అమ్మాయిల్ని పట్టుకొని వెళ్ళారు. ఎవరిని? యంగ్ గర్ల్స్ని క్యాప్టివ్స్గా, అంటే చెర పట్టుకొని టెర్రరిస్టులు పట్టుకొని వెళ్ళారు. వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడండి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చూడండి. ఒక్కొక్కళ్ళు 300 రోజులు, 200 రోజులు, ఒక్కొక్కళ్ళు 50 రోజులు వాళ్ళ క్యాప్టివిటీలో ఎలాగ సఫర్ అయ్యి ఉంటారో మీరు ఊహించగలరా? కొందరి ఎపిసోడ్స్, కొందరి ఎక్స్పీరియన్సెస్ వింటా ఉంటే మన ఊహకు అందనంత. ఈ మధ్య 3 వాళ్ళు బయటికి పంపించారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? దగ్గర దగ్గర 400 డేస్ తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. ఆ డేస్ తర్వాత వాళ్ళ బాడీస్ స్కెల్టన్స్ లాగా తయారయ్యాయి. హిట్లర్ టైంలో, హాలోకాస్ట్ టైంలో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో అలాగా బయటకు వచ్చారు వీళ్ళు. యూదులు అలాంటి సిట్యువేషన్స్లో కూడా వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడండి. అవర్ బ్రదర్స్ విల్ కమ్ అండ్ వీ విల్ బి రెస్క్యూడ్ వన్ డే. మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా కుటుంబీకులు, మా దేశ ప్రజలు ఒకరోజు వస్తారు, మమ్మల్ని తీసుకొని పోతారు, మమ్మల్ని బయటికి నడిపిస్తారు. యూదుల చరిత్రలో ఎప్పుడు ముందుకు వెళ్ళటమే ఉంటుంది, కానీ రిట్రీవింగ్ అనే ఎక్స్పీరియన్స్ లేదు. విషాదమైన అనుభవాల్లో వాళ్ళు ఆగరు, విజయాల అనుభవాల్లో వాళ్ళు ఆగరు. ఎస్తేరు అనుభవాన్ని చూడండి, యోసేపు అనుభవాన్ని చూడండి, భక్తుడైన పౌలు అనుభవాన్ని చూడండి, నయోమి అనుభవాన్ని చూడండి, దానియేలు అనుభవాన్ని చూడండి, హనన్య, హజర్యా, మిషాయేలు అనుభవాలను చూడండి. క్రొత్త నిబంధనలో, నూతన నిబంధనలో దేవుని పిల్లలైన విశ్వాసుల అనుభవాలను చూడండి. దే వర్ నెవర్ పీపుల్ హూ స్టాప్డ్ ఎట్ వన్ పర్టిక్యులర్ ఎక్స్పీరియన్స్, వెదర్ ఇట్ ఈస్ డిప్రైవింగ్. నేను ఇట్లా రాశాను, ఆ అనుభవాల్ని ఇంగ్లీష్లో ఈజీగా గుర్తుపట్టడానికి ఎక్కడెక్కడ మనం ఆగిపోతామంటే, సమ్ టైమ్స్ వీ స్టాప్ అట్ వీపింగ్ ఎక్స్పీరియన్స్. డబ్ల్యూ మీద ఈజీగా గుర్తుండేలాగా నేను రాశాను, వీపింగ్ ఎక్స్పీరియన్స్. కన్నీటి అనుభవాల్లో మనం ఆగిపోతాం. సమ్ టైమ్స్ వీ విల్ స్టాప్ అట్ విన్నింగ్ ఎక్స్పీరియన్స్. గెలిచే అనుభవాల్లో కొన్ని సందర్భాల్లో మనం ఆగిపోతాం. సమ్ టైమ్స్ వీ విల్ స్టాప్ అట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. కొండ మీద అనుభవం, రూపాంతరపు అనుభవం, ఆరోహణమై వెళ్ళిపోయే అనుభవం, దేవుని యొక్క ప్రత్యక్షతలు, మహిమాన్వితుడైన ప్రభువుని చూసే అనుభవాలు, ఆ అనుభవాల దగ్గరే ఆగిపోతాం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, వీపింగ్, విన్నింగ్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. బట్ గాడ్ వాంట్స్ అస్ టు ప్రొసీడ్ విత్ వాకింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. మనము ముందుకి పని చేస్తూ ముందుకు వెళ్ళాలని దేవుడు మనల్ని కోరుకుంటున్న అనుభవాల్ని మనం చూస్తాం కదా. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివి క్లోజ్ చేద్దాం. 1:9, అపోస్తుల కార్యాల గ్రంథం 1:9. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచిరి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. అట్లాగైతే ఈ రాత్రి మనం ఎక్కడ ఆగి ఉన్నామో పరిశీలన చేసుకుందాం, ఎక్కడ నిలిచిపోయి ఉన్నామో పరిశీలన చేసుకుందాం. డాక్ట్రిన్ అండ్ డ్యూటీ, రెవల్యూషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్, ప్రీచింగ్ అండ్ ప్రాక్టీసెస్, ప్రత్యక్షతలు, పని, వాచింగ్ అండ్ వర్కింగ్. దేవుని పిల్లలమైన మన జీవితంలో 2 సైమల్టేనియస్గా ఉండాలా, 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉండాలా. అలా ప్రభు కోసం ముందుకు వెళ్ళటానికి, ఆగిపోకుండా సాగిపోయే విశ్వాసులంగా ప్రభులో కొనసాగటానికి ఈ సత్యాలు ప్రభు మన అందరి వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం.
ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా, వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ రాత్రివేళ మా జీవితంలో ఆగిపోయిన అనుభవాలు, తేరి చూస్తూ నిలబడిపోయిన అనుభవాలు మేము పరిశీలన చేసుకోవటానికి, సరి చేసుకోవటానికి, బలహీనతల్లో నుండి బలం పొందటానికి, ముందుకు కొనసాగుతూ జయ జీవితం జీవించడానికి మీ మాటలు మాకు సహాయంగా ఉండేలాగా కృప చూపించండి తండ్రి. ముందున్న దినాల సేవ కోసం సిద్ధం చేయండి. యవన బిడ్డ సన్నీని మా మధ్యలోకి నడిపించినందుకే మీకు స్తోత్రాలు. మీ కృప ఆ బిడ్డకు తోడుగా ఉంచండి నాయనా. ముందుకి జయ జీవితం జీవిస్తూ, సవాళ్లను ఛేదిస్తూ నాయనా, మీ కాడి మోస్తూ మీకు ఇష్టమైన పాత్రగా, మీకు ఇంపైన పరిమళ వాసనగా ఆ బిడ్డ జీవితాన్ని మీ బలిపీఠం మీద అర్పణ చేసే యోధుడుగా మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. కుటుంబంతో, సంఘంతో మీ సన్నిధానంలో గడిపే సమయం ఒకరికి ఒకరం ప్రయోజనకరంగా ఉండేలాగా కృప చూపించమని, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని సాటర్డే విజ్ఞాపన కోసం సిద్ధం చేయండి. మరి మీ దాసులంగా వివిధ స్థలాలకు వెళ్ళవలసిన పరిచర్యలో కృప చూపించండి. అనారోగ్యంగా ఉన్న హెప్సిబా ఆంటీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుజాతక్క గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. విజయమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతో విషాదంగా దీనస్థితిలో ఉన్నటువంటి మీ దాసులు పెద్దలు రాజారాంకులు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కృప తోడుగా ఉంచండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. మేము ఎన్నో కష్టాలలో, తొందరలో ఉన్నప్పుడు నిరుత్సాహపడేవారం. బలపరచమని, ధైర్యపరచమని, ముందుకు నడిపించమని మా రక్షకుడైన యేసు ప్రభు వారి అద్వితీయమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.